హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ ట్రైనర్స్ అయితే వచ్చేసారు. ఇప్పుడైతే 10:30 అవుతుందన్నమాట. సో ఇదే లాస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు కూడా మానేస్తున్నారన్నమాట. సో అయిపోయింది, ఎందుకంటే ఇంకా ట్రైనింగ్లు అయితే అయిపోయామాట. ఈ కొత్త అమ్మాయి అని చూసారా, కొత్త పెళ్లి కూతురు. సో తిని కూడా అయిపోయింది, బ్లౌజులు అయితే కుడుతుందన్నమాట. సో ఒక కొత్త శారీ కూడా తెచ్చుకున్నది తను. బ్లౌజ్ అయితే ఇది లైనింగ్ బ్లౌజు రెండోది మాట. శారీ అయితే తెచ్చుకుంది తంది. సో ఫస్ట్ వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ వాళ్ళ అమ్మకి కుట్టారు, తర్వాత వాళ్ళ అమ్మగారు కుట్టిన తర్వాత తను కుట్టుకుంటుంది మళ్ళా. సో ఈరోజు వచ్చేసరికి లక్ష్మి వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగా కుట్టిందన్నమాట ఈ అమ్మాయి. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు నెక్స్ట్ మంత్ మాట మ్యారేజ్. ఇంకా ఏంటంటే తన పెళ్ళి మ్యారేజ్ బ్లౌజులు కూడా తీసుకొస్తాను అన్నారు వర్క్ చేయించి. సో అప్పుడు చూపిస్తానులేండి. అయితే ఇది లాస్ట్ డే మాట, ఇంకా ఇది అందుకనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. తిను లక్ష్మి అయితే వాళ్ళ పిల్లలిద్దరికీ లంగాలు కుట్టిందన్నమాట. సో పట్లంగాలు రెండు, ఇంకా పట్లంగా జాకెట్లు అన్నమాట. సో 2 లంగాలు అయితే కుట్టింది. వీడియోలో వస్తుంది చూడండి అవి కూడాను. సో లాస్ట్కి వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా బ్లౌజ్ కూడా కుట్టాను, బోట్ నెక్. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, అసలుకి చాలా బాగుంది. కస్టమర్స్ కూడా బాగున్నదని చెప్పారన్నమాట. సో తిని వచ్చేసరికి కొంచెం మళ్ళీ కటింగ్ చేస్తుంది, కానీ మధ్య మధ్యలో నన్ను అడుగుతూనే ఉంటుంది అన్నమాట. వీళ్ళకి ఏ డౌట్ వచ్చినా మాటికి పిలుస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. నేనైతే చెప్తా ఉంటాను. ఓకే, ఇంకా ఏంటంటే ఇంకా ఇంట్లో పని చేసుకుంటా నేనైతే వీళ్ళకైతే చెప్తా ఉంటాను. వీళ్ళు వచ్చేసరికి టైం 10 గంటలకు వస్తారు ఫ్రెండ్స్. వచ్చి 1 గంట 2 అయిపోద్ది, ఒకసారి 3 కూడా అవుతుంది అన్నమాట. సో అయితే లాస్ట్ డే కదా, 3 వరకు ఉండిపోయారు వాళ్ళేమో. నేను అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టాను చూడండి. ఇది వచ్చేసరికి నేను అక్కడేమో దీనికి అవి కొంచెం చిన్నగా వచ్చాయి, కరెక్ట్ సైడ్లో వచ్చాయి, చూసుకొని మళ్ళీ ఇప్పేసి కుట్టు అని చెప్పానమాట. సో కుడుతుంది. ఇక్కడ వచ్చేసరికి దీనికి ఫ్రంట్ పార్ట్ కొంచెం రాలేదు షేపు. సో నేను అదే అయితే చెప్పాను, కొంచెం కిందకి దించి బాగా చెప్పానమాట. సో ఇప్పుడైతే మళ్ళీ కట్ చేస్తుంది. కానీ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, కుట్టేసింది. ఇంకొచ్చేసరికి కాకపోతే కుట్టేసిన తర్వాత అది వీడియో తీయలేదు మాట నేను. సో అది తను కూడా చెప్పింది, అక్క థ్యాంక్స్, ఇంకా నేను మళ్ళా వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇంకా ఏంటంటే ఈరోజు నేను మార్నింగ్ అయితే అట్లేసాను ఫ్రెండ్స్, దోశలు వేసాను. ఇంకా మా బాబు గడికి టిఫిన్ అయితే చేస్తున్నాడు. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో అందుకనేసి ఇంకా కొంచెం లేట్గా లేసాడు అన్నమాట తను. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళింది అన్నమాట. తనకి స్కూల్ ఉన్నది ఇంకా ఏంటంటే ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు మా పాపకి. స్టార్ట్ అవుతాయి 7వ తారీఖు నుంచి మాట స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో ఇంకా మా బాబుకి అయిపోయాయి కదా, ఇంకా ఏం చేయాలని అడుగుతున్నాడు. ఊరు వెళ్తాను అమ్మమ్మల దగ్గరికి అని చెప్తున్నాడు మాట. వెళ్దువులే అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్ వీడియో పెట్టాను. ఈ బ్లౌజ్ అయితే ఇదే ఈ శారీయే ఫ్రెండ్స్, లాస్ట్ కూడా వస్తుంది చూడండి. ఈ వీడియో అయితే కటింగ్ వీడియో ఫుల్ వీడియో పెట్టాను ఇంతకుముందు, ఈ వీడియోకి ముందు వీడియోలోనే చూడండి. చూడకపోతే చాలా బాగా వచ్చింది కటింగ్ అయితే. ఏ సైజు వరకు కూడా అలాగే సేమ్ కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా లాగున్న అందులో చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది లాస్ట్ డే కదా, సో వాళ్ళు వెళ్ళిపోయారు. రేపటి నుంచి ఇంకా మామూలు అన్నమాట, నేనైతే కుట్టుకుంటాను. సో నాకు వర్క్ అనేది వస్తున్నది, కానీ కుట్టుకోవడం అవ్వట్లేదు. ఇప్పుడప్పుడే నేను నేర్పించను అని చెప్పాను. అయినా ఈరోజు మళ్ళీ ఒకరైతే కాల్ చేశారు. కాల్ చేసి అంతకుముందు అడిగారు వాళ్ళు, నేర్చుకోవడానికి వస్తామని చెప్పి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు కాల్ చేసి వస్తాము అని, ఒక్కలే ఉన్నాను నాకు కొంచెం నేర్పించండి అని చెప్తున్నారు. సో టైం ఉంటే నేనైతే ఓకే చెప్పేసాను అనమాట, రండి అని చెప్పాను అనమాట. సోమవారం నుంచి రమ్మని చెప్పాను. కానీ నాకైతే వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎవరికైనా నేర్పిస్తే నాకు ఈ వర్క్ అవ్వట్లేదు.
ఇంట్లో పని చేసుకుంటా వాళ్ళకి 2-3 వరకు వాళ్ళకి చెప్పుకొని ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకునేసరికి టైం అయిపోతుంది. ఇంకా ఇంట్లో ఒక వంట అవుతుంది. వాళ్ళు వచ్చేసరికి ఇల్లు గుమ్మలు తుడుచుకొని టిఫిన్లు అవి చేసేస్తాము. ఇంట్లో పనులు అవి చేసుకుంటాను అనమాట ట్రైనర్స్ వచ్చేసరికి. సో ఇంకా వాళ్ళు 10 గంటలకు వచ్చేస్తారు కదా, 10 గంటల్లో వచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసరికి 2-3 అయిపోద్ది వెళ్ళిపోయేసరికి. నేనైతే ఇంట్లో పనులు అవి చేసుకుంటా వాళ్ళకైతే ఇంకా పనులు అంటే ఇది ఓన్లీ వంట ఒకటే అవుతుంది. వంట చేసుకుంటూ వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట, అంతే. సో తర్వాత వచ్చేసరికి వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాను, కుట్టుకోవచ్చు అనుకుంటున్నాను. అనుకునే లోపు అయితే మళ్ళీ ఇంకోళ్ళు కాల్ చేసి వస్తామని చెప్తున్నారు. వద్దని చెప్పలేకపోతున్నాను. అలాగని నాకు కొన్ని పనులు కూడా ఉన్నాయి, ఏ పనులు చేయడానికి అవ్వట్లేదు. అంటే కొన్ని ఇల్లు దొలకాలి అవి అక్కడక్కడ ఉండిపోయి. సో అందుకనేసి అనుకుంటున్నాను. చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి లక్ష్మి అయితే వాళ్ళ పిల్లలిద్దరికి లంగాలు కుట్టింది, చూసారు కదా, చాలా బాగా కుట్టింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి వచ్చేసరికి తెచ్చుకున్నది, ఇప్పటి వరకు తెచ్చుకున్న ప్రతివి వాళ్ళ పిల్లలకి ఫ్రాక్స్ కుట్టింది, తర్వాత అంబ్రెల్లా ఫ్రాక్స్ కుట్టింది, ఫుల్ ఫ్రాక్స్ కుట్టింది, తను కూడా కుట్టుకున్నది. ఇప్పుడు వచ్చేసరికి లంగా జాకెట్లు అయితే లాస్ట్ డే అయితే కొడుతుందన్నమాట. సో ఎలాగున్నదో చూసి మీరు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూసారు కదా, చాలా బాగా కుట్టింది. ఇంకా ఒక్కసారి 2 అవుతున్నాయి, బాగున్నాయి. చిన్నపిల్లలు కాబట్టి సరిపోతుంది, అదే పెద్దలకి అయితే ఒకటే అవుతుంది. చిన్నపిల్లలు కాబట్టి ముద్దుగా చక్కగా బాగున్నాయి. లంగాలు అయితే బాగా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్కి ఏమో బుట్ట హ్యాండ్స్, ఒక హ్యాండ్ చెప్తే ఇంకో హ్యాండ్ తను కుట్టుకుంటుంది అన్నమాట. అది